మీనరాశి వారికి ఒకవైపు ఏలనాడి శని మధ్యమ సంచార స్థితి జరుగుతుండగా అర్ధాష్టమ బుధాదిత్య రాజయోగం, తస్మాత్ జాగ్రత్త అనుకుంటున్న కాల సమయంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో చివరార్ధము ఆదివారం అమావాస్య, 14వ తారీఖు ఆదివారము రోహిణి నక్షత్రంతో కూడుకున్న అమావాస్య, 15వ తారీఖు మృగశిర నక్షత్రము సోమవారము సోమవతి అమావాస్య సందర్భంగా మనము ఇంటికి విశేషమైన పసుపు రంగుతో కూడుకున్నట్టు కొబ్బరికాయను దిష్టి తీసి పగలగొట్టడం వలన ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, యజమానులకు నరదృష్టి తొలగిపోతుంది, శత్రు ప్రభావాలు కూడా తొలగిపోతాయి. ఇంటికి కూష్మాండ దీపాన్ని వెలిగించి పెట్టడము, ఒక బూడిద గుమ్మడికాయ కట్టుకోవడం వలన మనశ్శాంతి కలుగుతుంది. అలాగనే శనగపప్పుతో కూడుకున్నటువంటి ప్రమిదలో వేరుశనగ నూనెను పోసి పసుపు రంగు వస్త్రాలను ఏర్పాటు చేసి మీ యొక్క మనసులో కోరికలు కోరుకొని కులదేవతలకు, గ్రామ దేవతలకు, ఇష్టదేవతలకు స్మరణ చేసుకొని స్త్రీమాతకు కానీ, సాకలేవారికి కానీ, యాచకులు కానీ దానం చేసినట్లయితే అదృష్టం విపరీతంగా కలిగి నరదృష్టి శత్రు ప్రభావాలు అన్ని తొలగి మీరు అనుకున్న అన్ని పనులలో విజయం మీనరాశి వారి సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి ఈ కింది నెంబర్కి వాట్సాప్ను పంపించగలరు. 100 సంవత్సరాల జాతక రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే భవిష్యత్తు ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగనే డేటా బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరం అనుసరిస్తూ రాశి యొక్క స్థితిగతులు తెలియచేస్తూ కాళభైరవ ఉపాసన చేత అనగా రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఈ కింది నెంబర్ని అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు.